గత జన్మలో నారద మహర్షి ఒక బ్రాహ్మణ కుటుంబంలో అక్కడ వాళ్ళ తల్లి గారు ఆ బ్రాహ్మణ కుటుంబంలో, అది ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ కుటుంబం. ఆ కుటుంబంలో ఆయన తల్లితో పాటు వాళ్ళ ఇంట్లో సేవ చేస్తున్నాడు. వాళ్ళ తల్లి ఆ ఇంట్లో పని మనిషిగా కుదిరి ఆ బ్రాహ్మణ కుటుంబంలో సేవ చేస్తూ ఉంది. ఆ సేవ చేస్తూ అప్పుడు ఇతనికి నారదుడికి అప్పుడు ఆ జన్మలో వయసు ఎంత ఉంటుంది? 6-7 సంవత్సరాలు ఉంటాయి. 6-7 సంవత్సరాల్లో పొద్దున్నే తల్లితో పోయి ఆయన కూడా సేవ చేయడం మొదలుపెట్టాడు. అదొక మంచి ధనుర్మాసం కావటం వల్ల ఆ బ్రాహ్మణ కుటుంబంలో చాలామంది బ్రాహ్మణ ఉత్తములందరూ కూడా వచ్చి ఆ ఇంటికి వాళ్ళందరూ కూడా ఒక గ్రూపుగా బ్రహ్మాండమైన వేద మంత్రాలను చదువుతూ దాదాపుగా 1 నెల రోజులు ఆ ఇంట్లో గొప్ప అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి మంత్రోపదర్శనం చేశారు. అందరికి కూడా చాలా జాగ్రత్తగా రోజు కూడా వాళ్ళు చక్కగా వేద మంత్రాలు చదవటం, ఇంకా కొన్ని నారాయణ మంత్రాలు చదవటం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. ఈ నారదుని యొక్క ఆ జన్మలో తల్లి సేవ చేస్తూ ఉండేది ఆ ఇంట్లో. అలాగే నారదుడు కూడా ఆ జన్మలో వాళ్ళకి చిన్న చిన్న సేవలు చేసేవాడు. వాళ్ళకి పీటలు వేయటం, వచ్చిన బ్రాహ్మణులకి గర్భలు తేవటం, వాళ్ళకి అందించడం, ఇటువంటి చిన్న చిన్న సేవా కార్యక్రమాలు ఆయన కూడా చేయడం జరిగింది. అందువల్ల ఆ నారాయణ మంత్రాలు అతను బాగా వింటూ శ్రద్ధగా కూర్చొని వింటూ ఉన్నాడు. ఆ బ్రాహ్మణులు వదిలించేటువంటి ఆ నారాయణ మంత్రాలు, వేద మంత్రాలు ఇవన్నీ కూడా పఠిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు కూడా వాటితో సేవ చేసి ఆ 1 నెల రోజులు కూడా ఎంతో శ్రద్ధగా వాళ్ళందరికీ కూడా సేవ చేశాడు. ఇలా ఆ కార్యక్రమం అయిపోయింది. ధనుర్మాస కార్యక్రమం. బ్రాహ్మణులందరూ కూడా వెళ్ళిపోయారు. ఇక ఆ కుటుంబం మామూలుగానే జరుగుతూ ఉందన్నమాట, అన్ని కుటుంబాలలాగానే. ఒకరోజు ఈ గత జన్మలో నారద మహర్షి తల్లి ఇంట్లో పని మనిషిగా చేస్తుంది కాబట్టి ఆ ఇంట్లో సాయంత్రం వేళ చీకటి పడే సమయంలో పెరట్లోకి వెళ్ళి ఆవు పాలు పిండుదామని చెప్పని ఆవు దగ్గరికి వెళ్తే అకస్మాత్తుగా ఒక పాము వచ్చి ఆమె